అచ్చే దిన్ నిన్న మనం అన్నాం. సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందిగా. ఇది చూడు. పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్. ఇంకొకసారి పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్. ఇంకొకసారి ఇట్లాంటివి మళ్ళా దొరకాయి. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్. ఇంతకంటే అచ్చేదిన్ భారత్లో ఏమన్నా ఉంటాయా? నేను అందుకనే మాట్లాడతా కదా, మేరా భారత్ అపునా మోదీ, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్. అచ్చేదిన్ ఆయంగే ఆయంగే అని అన్నారు కదరా. ఇప్పుడు కమెంట్ చేయండి నాకు. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు ఇవాళ. ఇంకొకటి ఏందనంటే, నేను కొన్ని పేర్లు తీసుకుంటలేను, కాకపోతే అలా సిగ్గులు శరాలు అలా జీవితాలకు వదిలిపెడుతుంది. ఇక యుద్ధం అవసరమా అని అంటే, నువ్వు ఎరిగినాక కడుక్కునుడు అవసరమా? మళ్ళా యుద్ధం అవసరమా అని చెప్పి కొంతమంది శిల్క పలుకులు వలుకుతున్నారు కదా, శిల్క పలుకులు. నేను వాళ్ళకి ఏం అడుగుతున్నా, మళ్ళీ మీరు ఎరిగినాక కడుక్కునుడు అవసరమా? దానికి ఆన్సర్ ఉందా? మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ ఉండదు. తీవ్రవాద తత్వం అవసరమా పాకిస్తాన్కి? ఆ ఆత్మలకు అందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు జర సిగ్గులు శరాలు, సీమ్ నెత్తుర్లు, మీ ఇంట్లలో పీనుగులు వెళ్ళకపోతే, మీ నోట్లలో మన్ను పడకపోతే పాకిస్తాన్కి పోయి డాక్యుమెంటరీ చేసుకొని రండి. యుద్ధం అవసరమా? పాపం వల్ల పరిస్థితి గిట్లున్నది. సౌమిని సాంప్రదాయని సుప్పిని అంటే నెగటివ్ కంటెంట్ కొట్టంగానే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మొత్తం పాజిటివ్ కొడుతున్నారు కదా, నెగటివ్ కంటెంట్ కొట్టిన మనకు అల్గారిథం కొంచెం కన్విన్స్ అయిపోయి ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. అరే ఒక్కసారన్నా భారత్ వైపు నిలబడుర్రా, భారత్కి బలంగా అనిరా, బలగం కాకపోయినా బలంగా అనిరా. కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ యువర్ జాబ్. కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ యువర్ జాబ్. సరే పోనీ కంటెంట్ క్రియేషన్ ఈజ్ యువర్ జాబ్ అని అనుకుందాం, బట్ ఇన్సల్టింగ్ భారత్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది మీ జవాబారితనమా? ఏం చెప్పుకుంటారు? యుద్ధం అవసరమా? దానికి ట్యాగ్ లైన్ అయ్యాలని నేను చెప్తున్నా. మీరు ఎరిగినాక కడుక్కునడం అవసరమా అంటే నేను పీతితో సమానం అని చెబుతున్నా. పాకిస్తాన్ కడిగేయాల్సి వస్తుంది, కడిగి పాడేయాల్సి వస్తుంది. మీరు రక్షక బలగాలు ఇలా ప్రాణాలు అర్పించాల, సెలవులని తాకట్టు పెట్టి పిల్లల భవిష్యత్తు అవన్నీ అక్కడ పెట్టి, ఏ ఛాతికి ఏ బుల్లెట్ ఎప్పుడు ఏ రకంగా దిగుతుందో తెలియనప్పుడు ఇలా పొద్దున్నే మనం దినేష్ కుమార్ గారిని స్మరించుకున్నాం, ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకున్నాం. యుద్ధం అవసరమా? ఈ కచ్చగాన్లతోనే అచ్చేదిన్ డిలే అవుతున్నది ఫ్రెండ్స్. ఇవాళ ఆఖరికి అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ముర్దాబాద్ అని అన్నాడు, యుద్ధం చేయాలని అన్నాడు. ఆయన మనసులో ఏమున్నదో భగవంతుడికి ఎరక. నేను ఆడబోతలేను. అట్లీస్ట్ ఆయన ఇంటెంట్ ఏమున్నది అనేది, ఇంటర్నల్ కాన్స్పిరసీ ఏమున్నది పక్క పెడదాం, బట్ అట్లీస్ట్ బయటికి వ్యక్తం చేస్తున్నాడు కదా. ఎవడైతే జై పాలిస్తాన్ అని అన్నాడో, ఎక్సెట్రా అని అన్నాడో, ఇవాళ అందరూ భారత్ వైపు నిలబడి మాట్లాడుతున్నారు. మీరు కంటెంట్ కొడుతున్నారు జస్ట్ బికాస్ టు హ్యావ్ సమ్ వ్యూస్. $2 కోసం, $10 కోసం. యుద్ధం అవసరమా? యుద్ధం ఏడ మొదలైంది? ఒక మాట అడుగుతున్నా నేను వాళ్ళని. యుద్ధం ఏడ మొదలైందని అని అంటున్నా. ఒక్క మిజైల్ కొట్టంగానే యుద్ధం అయిపోయిందా? మళ్ళీ పాకిస్తాన్ చేసింది ఏంది? పాకిస్తాన్ చేసింది ఏంది? మీ సమాధానం చెప్పుర్రి. అట్లీస్ట్ నా పేరు తీసుకొని కూడా చెప్పుర్రి. ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ పబ్లిసిటీ హియర్. పబ్లిసిటీ చేసేది ఉంటే మస్తున్నాయి మాకు న్యూస్లు. పొద్దుగాలు లేస్తే పంచాయతీలు, ఈడ కుక్క ఎరిగింది, ఈడ ఎందుకు ఎరగలే అని చెప్పి షురూ చేస్తారు కొంతమంది ఛానళ్ళలో. మేము అట్లా చేస్తలేం. ఇది పెద్ద పెద్ద ఉపగ్రహ ఛానళ్ళు కూడా చేసినాయి ఇట్లా. మేము అట్లా చేస్తలేం. మేము అబ్సల్యూట్ డేటాతో పోతాం. వెనక డేటా ఉంటేనే ముంగట ఇంత గట్టిగా మాట్లాడతాం, లేకపోతే మాట్లాడం. సో వాళ్లకు ఫస్ట్ ఒకసారి చిన్న, నేను అందుకే దిల్మాంగే మోర్ అని ఊకేనే అనలే, వీళ్ళకు ఒక చిన్న ఇక హెచ్చరిక ఇద్దామా, లేకపోతే వీళ్ళకు సజెషన్ ఇద్దామా, ఫీడ్బ్యాక్ ఇద్దామా, వార్నింగ్ ఇద్దామా?
ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో నాకు చెప్పురు జర. నేను మాట్లాడితే మళ్ళీ ఓ అని అంటారు కదా, ఒకసారి ప్రజాస్పందన ఏముందో ఒకసారి మీరు చూడండి. భారత్ మాతాకి జై.